మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ సందర్భంగా మాచర్ల పట్టణ శివాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11:05 రిటర్నింగ్ అధికారి శ్యాంప్రసాద్కి నామినేషన్ పత్రాలు అందజేశారు. 4 సంవత్సరాలు పోటీ చేసే సమయంలో నామినేషన్ వేసేందుకు తన సోదరి నాగమణితో కలిసి నామినేషన్ వేయటం జరిగేది. అదే సెంటిమెంట్ను ఈసారి ఎన్నికల్లో కూడా ఫాలో అవుతూ 5వసారి నామినేషన్లో కూడా తన సోదరి నాగమణిని వెంట పెట్టుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ వేయటం జరిగింది. సార్ ఇటు జరగండి. చెప్పండి. అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏప్రిల్ 19 ఈరోజు మంచి రోజు ముహూర్తం చూసుకొని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ 5 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం చేశారో, ఎక్కడ కూడా పార్టీలను కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం అందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు. 20 రోజులు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా ఆపడానికి ఏదైతే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పేద వర్గాలకి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, నేను ఏదైనా ఒక కుటుంబానికి సహాయం చేసినామంటేనే, ఈ కుటుంబానికి సహాయం అందినాదంటేనే నాకు సపోర్ట్ చేయండి అని కూడా ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చెప్పే ధైర్యం ఈ కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా ఉంది అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈ రోజు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమం అంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం చెప్పే ధైర్యం చాలా పేద వర్గాలకి దరిదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైసలు సంక్షేమ కార్యక్రమంలో ప్రతి పేద కుటుంబానికి ఉంది. అదే ధైర్యంతో 2019లో ఏదైతే 151 సీట్లతో ప్రజలు ఆదరించి గెలిపించారు, వైఎస్ఆర్ పార్టీకి అంతకంటే ఎక్కువ సీట్లతో గెలవబోతా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో 5వసారి విజయడంక మోగించబోతా ఉన్నాం.